హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ పాండాస్ సిరీస్. లాస్ట్ వీడియోలో డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇంపుట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయాలో చూసాం కదా. సో ఈ వీడియోలో ఇండెక్సింగ్ అండ్ సెలెక్టింగ్ డేటా కోసం చూద్దాం. అంటే ఒక పర్టికులర్ డేటా ఫ్రేమ్లో డేటాని మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, బై రోస్, బై కాలమ్స్, ఆర్ యూజింగ్ స్లైసింగ్, ఆర్ యూజింగ్ ఎనీ అదర్ కండిషన్స్. సో ఎలా యాక్సెస్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. అండ్ ఆల్సో దీంట్లో మెయిన్ టాపిక్ వచ్చేసరికి లాక్ అండ్ ఐలాక్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇంటర్వ్యూలో పాండాస్ మీద ఏదైనా ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అంటే అది వాట్ ఈస్ లాక్ అండ్ ఐలాక్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అండ్ బై ఎండ్ ఆఫ్ ద వీడియో మనం కొన్ని యూస్ కేసెస్ డిస్కస్ చేద్దాం. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక సింపుల్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి పెట్టేశాను. ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఒక సింపుల్ డిక్షనరీ క్రియేట్ చేశాను. లైక్ ఎంప్లాయీ ఐడి, నేమ్, ఏజ్, డిపార్ట్మెంట్, సాలరీ అనే ఒక 5 ఫీల్డ్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ డేటా ఫ్రేమ్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అండ్ దీంట్లో మనం ఇండెక్స్ కూడా తీసుకున్నాం. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక సింగిల్ కాలమ్ ఆర్ మల్టిపుల్ కాలమ్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లెట్స్ ప్రింట్ దిస్ డేటా ఫ్రేమ్. ఇది మన డేటా ఫ్రేమ్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఒక సింగిల్ కాలమ్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా డిఎఫ్ ఆఫ్, ఇక్కడ మనం ఆ కాలమ్ నేమ్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ నేమ్ అనే ఫీల్డ్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకోండి, నేమ్, దట్స్ ఇట్. సో మనకి ఆ సింగిల్ కాలమ్, ఆ నేమ్లో ఉన్న మొత్తం డీటెయిల్స్ అని మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మనం సింగిల్ కాలమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకోండి, డిఎఫ్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ అగైన్ ఒక లిస్ట్ని ఇవ్వాలి. ఇక్కడ మనం ఏ కాలమ్స్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నేమ్, అలానే ఏజ్, అలానే నాకు శాలరీ కావాలి. సో ఏవేవి కాలమ్స్ కావాలో ఆ కాలమ్ నేమ్స్ అన్ని ఇక్కడ మనం ఒక లిస్ట్లో మెన్షన్ చేసి ఈ డేటా ఫ్రేమ్లోకి పాస్ చేయాలి. ఇప్పుడు లెట్స్ ఎగ్జిక్యూట్. దట్స్ ఇట్. మనం ఏదైతే మెన్షన్ చేసామో ఆ కాలమ్స్ అన్ని మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇలా మనం మల్టిపుల్ కాలమ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు మనం సింగిల్ రో అండ్ మల్టిపుల్ రోస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, దీనికోసం మనం లాక్ అండ్ ఐలాక్ యూజ్ చేయాలి. ఓకే, లాక్ అంటే డేటాని బేస్డ్ ఆన్ లేబుల్ యాక్సెస్ చేయడమే లాక్. బేస్డ్ ఆన్ పొజిషన్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే యూజింగ్ ఐలాక్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది ఎలానో చూద్దాం. లెట్స్ ప్రింట్ డిఎఫ్ హియర్ అగైన్ సో దట్ మనకి క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇది మన డేటా ఫ్రేమ్. ఫస్ట్ మనం లాక్ కోసం చూద్దాం. డిఎఫ్ డాట్ లాక్. లాక్ అంటే ఏం చెప్పాం? బేస్డ్ ఆన్ లేబుల్, రైట్? సో ఇక్కడ మనం లాక్ అండ్ ఐలాక్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం ఒక రో డేటాని ప్రింట్ చేయాలి అనుకుంటే మనం లాక్ అండ్ ఐలాక్ యూజ్ చేయాలి. అప్పుడే మనం రో డేటాని యాక్సెస్ చేసుకోగలం. ఓకేనా? సో అందుకే లాక్ అండ్ ఐలాక్ యూజ్ చేస్తాం. ఫస్ట్ లాక్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనం రోస్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే లాక్ యూజ్ చేయాలి. డిఎఫ్ డాట్ లాక్, ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్లో ఆ పర్టికులర్ రో నేమ్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇండెక్స్లో ఆల్రెడీ రో 1, రో 2, రో 3, రో 4 అనే ఇండెక్స్ మెన్షన్ చేశాను కాబట్టి నేను ఆ ఇండెక్స్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఫర్ సపోజ్ రో 3ని నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకోండి, సింపుల్గా ఆ ఇండెక్స్ ఇక్కడ మెన్షన్ చేయడమే. దట్స్ ఇట్. ఈ రో డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది అనమాట. క్లియర్? అలానే యూజింగ్ లాక్ మనం మల్టిపుల్ రోస్ని యాక్సెస్ చేసుకోవాలన్నా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ డిఎఫ్ డాట్ లాక్. సింపుల్గా ఇందాక మనం ఎలా అయితే కాలమ్స్ని యాక్సెస్ చేసుకున్నామో కాలమ్ నేమ్స్ అనే ఒక లిస్ట్లో పాస్ చేస్తామో ఇక్కడ కూడా మనం లాక్లో ఒక లిస్ట్లో ఆ రోస్ నేమ్స్ అని పాస్ చేయాలి. ఫర్ సపోజ్ రో 3 అండ్ రో 5 ఈ 2 రోస్ని నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. చూసారా, రో 3 అండ్ రో 5 ఆ రో డీటెయిల్స్ అన్నీ మనకి వచ్చేసాయి. క్లియర్? లాక్ అంటే అర్థమైంది కదా, బేస్డ్ ఆన్ లేబుల్, రైట్? మనం పర్టికులర్ డేటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే, రో డేటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం లాక్ యూజ్ చేయొచ్చు. క్లియర్? ఇప్పుడు ఐలాక్. ఐలాక్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఇండెక్స్, రైట్? ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 0, 1, 2, 3, రైట్? సో సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ లాక్ యూజ్ చేసి రో 3ని యాక్సెస్ చేసుకున్నాను కదా. సో మనకి రో 3 ఏ ఇండెక్స్లో ఉంది? ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్ కదా. సో ఇప్పుడు నేను డిఎఫ్ డాట్ ఐలాక్ ఆఫ్, ఇక్కడ నేను 2 ఇస్తే మనకి రో 2లో ఉన్న డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అయింది. రో 2లో ఏముంది మనకి? ఇది. ఎందుకు రో 2 అంటే ఇది మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఇండెక్స్ నేమ్. ఇక్కడ 2 అంటే మన ఇండెక్స్ మాట. అంటే ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్. సో ఇండెక్స్ 2లో మనకి ఏ డేటా ఉంది? 1003 ఈ డేటా కదా. సో ఆ డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సేమ్ ఇప్పుడు ఇందాక మనం ఎలా అయితే ఇక్కడ లాక్ యూజ్ చేసి మల్టిపుల్ రోస్ని ఎలా యాక్సెస్ చేసుకున్నామో
ఐలాక్ యూస్ చేసి కూడా మనం మల్టిపుల్ రోస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. df డాట్ ఐలాక్ ఆఫ్ ఇక్కడ మళ్ళీ మనం లిస్ట్లో పాస్ చేయాలి. ఫర్ సపోజ్ 1, 2, 3 రో 2, రో 3, రో 4. సో ఈ రోస్ అన్ని మనకి డిస్ప్లే అయింది. బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనం రో డేటాని యాక్సెస్ చేసుకున్నాం అన్నమాట. క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ రెండు సేమ్గానే మనకి వర్క్ చేస్తే లాక్ అండ్ ఐలాక్. బేస్డ్ ఆన్ లేబుల్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం లాక్ యూస్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ఇండెక్స్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం ఐలాక్ యూస్ చేయొచ్చు. క్లియర్గా అర్థమైంది కదా. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. మీకు ఎక్కువగా పాండాస్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లాక్ అండ్ ఐలాక్ కోసం అడుగుతారు. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు రో అండ్ కాలమ్ రెండు డేటాని ఒకేసారి సైమల్టేనియస్గా ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, లెట్ మీ ప్రింట్ డేటా ఫ్రేమ్ అగైన్. సో ఇది మన డేటా ఫ్రేమ్. df డాట్ లాక్ ఆఫ్ ఇక్కడ మనం లాక్లో రో అండ్ కాలమ్ రెండు ఇవ్వచ్చు అన్నమాట. అదే దాని బెనిఫిట్. దీంట్లో ఒక రో డేటా కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ రో అండ్ కాలమ్ డేటా రెండు కావాలన్నా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్ బోత్ లాక్ అండ్ ఐలాక్. ఫస్ట్ నేను ఏం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే రో 2 అండ్ రో 3 నుంచి ఎంప్లాయీ ఐడి అండ్ నేమ్ని నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మన రో ఏంటి కావాలి? రో 2 అండ్ రో 3 కదా. ఫస్ట్ మనం రోస్ని మెన్షన్ చేయాలి ఇక్కడ. రో 2 అండ్ రో 3 కదా. సో ఆ రెండు మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. రో 2 అండ్ రో 3 మన రో డేటా ఫిల్ చేసేస్తాం. ఇప్పుడు మన కాలమ్స్ ఏమేమి కావాలి మనకి? ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ సాలరీ. ఎంప్లాయీ ఐడి, ఆ కాలమ్ నేమ్స్ మనం ఇక్కడ సింపుల్గా మెన్షన్ చేయడమే. ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ సాలరీ. దట్స్ ఇట్. ఇది మన రో లేబుల్, ఇది మన కాలమ్ లేబుల్స్ మాట. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. చూసారా మనం అనుకున్న డేటా ఎగ్జాక్ట్గా వచ్చింది కదా. రో 2, రో 3 డేటాలో రో 2, రో 3 వచ్చింది. దాంట్లో మనకి ఏమేమి కావాలి? ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ. కాబట్టి ఆ కాలమ్ డేటాని మనం యాక్సెస్ చేసుకున్నాం. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇలా మనం రో అండ్ కాలమ్ సైమల్టేనియస్గా మనం యాక్సెస్ చేసుకోవాలన్నా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు యూజింగ్ లాక్. అండ్ ఇప్పుడు ఐలాక్ చూద్దాం. సో సింపుల్ ఐలాక్. ఇప్పుడు ఎలా మనం లేబుల్స్ ఇక్కడ యాక్సెస్ చేసామో సింపుల్గా మనం ఇండెక్స్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఈ డేటానే మనం యాక్సెస్ చేద్దాం. ఇప్పుడు రో 2, రో 3 ఎక్కడున్నాయి? రో 2, రో 3 ఏ పొజిషన్స్లో ఉన్నాయి? 1 and 2 కదా. సో ఫస్ట్ మనం 1 and 2 ఇద్దాం. 1, 2, ఇప్పుడు మన ఎంప్లాయీ ఐడి ఏ పొజిషన్లో ఉంది? 0 పొజిషన్, రైట్. సో 0, నేమ్ ఏ పొజిషన్లో ఉంది? 1, అండ్ శాలరీ ఏ పొజిషన్లో ఉంది? ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4. కాబట్టి ఇక్కడ మనం 4 అని ఇవ్వాలి. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా సేమ్ డేటా కదా వచ్చింది. మనం సేమ్ యాక్సెస్ చేసుకున్నాం. బట్ ఇది యూజింగ్ లేబుల్స్, ఇది యూజింగ్ ఇండెక్స్. క్లియర్గా అర్థమైంది కదా మనం డేటాని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు డేటా ఫ్రేమ్ నుంచి. అండ్ ఆల్సో లాక్ అండ్ ఐలాక్ కోసం. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ స్లైసింగ్ డేటా. సో ఇప్పుడు మనం మల్టిపుల్ రోస్ ఆర్ మల్టిపుల్ కాలమ్స్ని యాక్సెస్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఇక్కడ ఒక్కొక్కటి సపరేటెడ్ ఇచ్చాం కదా. లైక్ అన్ని కామా పెట్టి మనం ఆ పర్టికులర్ రో నేమ్స్ ఆర్ కాలమ్ నేమ్స్ మనం ఇలా ఇచ్చాం కదా. సో స్లైసింగ్ అంటే ఏంటి? మనం ఒక స్టార్ట్ పొజిషన్ ఇస్తాం, ఒక ఎండ్ పొజిషన్ ఇస్తాం, మధ్యలో కాలమ్ ఉంటుంది. ఆ బిట్వీన్ మధ్యలో ఉన్న డేటా అంటే మనకి డిస్ప్లే అవుతుంది, రైట్. మనం ఎలా స్ట్రింగ్లో ఎలా స్లైసింగ్ చేసామో ఆర్ లిస్ట్ స్లైసింగ్ ఎలా చేసామో సో సేమ్ కాన్సెప్ట్ మనకి డేటా ఫ్రేమ్లో కూడా అప్లై అవుతుంది. ఓకేనా, లెట్స్ సీ. ఫస్ట్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేసి చూద్దాం. అగైన్ ప్రింట్ df. ఇది మన డేటా ఫ్రేమ్ కదా. సో ఇప్పుడు df ఆఫ్ ఫర్ సపోజ్ 0:3 అని ఇద్దాం. సో 0:3 ఇస్తే ఏమవుతుంది? ఫస్ట్ ప్రింట్ చేసి చూద్దాం. మనకి డేటా వచ్చింది. యాజ్ ఎండ్ పొజిషన్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్క్లూడ్ కాబట్టి 0, 1, 2 ఆ 3 పొజిషన్లో ఉన్న డేటా మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ దట్ టు మనకి ఇట్ విల్ ఓన్లీ కన్సిడర్డ్ రో డేటా అన్నమాట. ఓన్లీ రోస్ని అది స్లైస్ చేస్తుంది, నాట్ కాలమ్స్. అందుకే మనకి ఇక్కడ రో డేటా ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ 0:3 ఇచ్చాను కాబట్టి 0, 1, 2 ఇదే కదా 0, 1, 2. సో ఈ 3 రోస్ మనకి డిస్ప్లే అయిందన్నమాట. క్లియర్. అండ్ ఆల్సో మనకి స్టెప్ వాల్యూ కూడా ఉంది, గుర్తుందా? స్టార్ట్ అండ్ స్టెప్ ఉంటుంది కదా మన స్లైసింగ్లో. సో ఇక్కడ కూడా మనం స్టెప్ వాల్యూ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ 0:4 ఇచ్చామనుకోండి, ఏ డేటా ప్రింట్ అయింది? సో 1 to 4 ప్రింట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ స్టెప్ వాల్యూ 2 ఇస్తాను. 2 రోస్ స్కిప్ అయ్యి మనకి ఇలా ఆ డేటాని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం స్టెప్ వాల్యూ కూడా ఇవ్వచ్చు స్లైసింగ్లో. ఓకే, సో ఇప్పుడు లాక్ యూజ్ చేసి ఎలా స్లైసింగ్ చేయాలో చూద్దాం. లాక్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ లేబుల్. మనం బేస్డ్ ఆన్ లేబుల్ స్లైసింగ్ చేయాలి అనుకుంటే మనం లాక్ యూజ్ చేయొచ్చు.
డిఎఫ్ డాట్ లాక్ ఆఫ్ ఫర్ సపోజ్ ఇక్కడ నేను రో _1 కొలన్ రో _3. సో దీంట్లో మనకి ఎక్స్క్లూడ్ ఉండదన్నమాట. స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్ రెండు అది తీసుకుంటుంది, రెండు ఇన్క్లూడ్ అనమాట. సో అందుకే ఇక్కడ రో 1 అండ్ రో 3 ఇచ్చినప్పుడు రో 1 నుంచి రో 3 ఉన్న రోస్ అన్నీ మనకి డిస్ప్లే చేసింది. క్లియర్? అండ్ ఆల్సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఈ డిఎఫ్లో సో నార్మల్గా మనం డిఎఫ్ యూజ్ చేసినప్పుడు దీంట్లో మనం కాలమ్స్ని స్లైస్ చేయలేం, ఓన్లీ ఇక్కడ మనం రోస్ని స్లైస్ చేయగలమన్నమాట. బట్ యూజింగ్ లాక్ మనం కాలమ్స్ని కూడా స్లైస్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు కామా, ఇప్పుడు ఈ 3 రోస్ కదా మనం స్లైస్ చేసాం. ఇప్పుడు నేను దీంట్లో నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఈ 3 కాలమ్స్ నాకు కావాలి అనుకుంటున్నాను. సింపుల్గా నేను ఏం చేస్తాను, నేమ్ కాలన్ డిపార్ట్మెంట్ ఇలా మనం ఇవ్వచ్చు. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. నేమ్ టు డిపార్ట్మెంట్ మధ్యలో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ రిటర్న్ చేస్తుంది. అలానే మనం ఇక్కడ రో 1 అండ్ రో 3 ఇచ్చాం కాబట్టి ఆ 1, 2, 3 రోస్ని కూడా మనకి అది డిస్ప్లే చేస్తుంది. సో ఇలా లాక్ యూజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా మనకి బేస్డ్ ఆన్ లేబుల్ స్లైసింగ్ చేయాలనుకుంటే లాక్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో రో అండ్ కాలమ్ రెండింటిని మనం స్లైసింగ్ చేయాలి అనుకుంటే లాక్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాలి అనుకుంటే యూజింగ్ లాక్ కూడా మనం స్లైసింగ్ చేయొచ్చు. అండ్ ఇది డిఎఫ్ ఉంది కదా, సో ఇది నార్మల్ స్లైసింగ్. దీంట్లో మనం కాలమ్స్ స్లైస్ చేయలేం. అండ్ ఇక్కడ నేను స్లైసింగ్ చెప్పానంటే ఇక్కడ మనం స్లైసింగ్ అనే ఇవ్వక్కర్లేదు. ఫర్ సపోజ్ ఓన్లీ నేమ్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకోండి, జస్ట్ ఇలా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఓన్లీ రో 1 అండ్ రో 3లో ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. సో మనకి నచ్చినట్టు మన రిక్వైర్మెంట్ బట్టి వీ కెన్ ప్లే విత్ దిస్. ఓకే, ఇది మన డేటా. సో ఇప్పుడు ఈ సేమ్ డేటాని యూజింగ్ ఐలాక్ మనం ప్రింట్ చేయొచ్చు. ఐలాక్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఇండెక్స్, రైట్? డిఎఫ్ డాట్ ఐలాక్ ఆఫ్ ఇప్పుడు రో 1 పొజిషన్ ఏంటి? 0 అండ్ రో 3 పొజిషన్ ఏంటి? 0, 1, 2. ఇప్పుడు నేను ఇక్కడ 0:2 ఇచ్చాను అనుకోండి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొచ్చింది. 1 and 2 వచ్చింది. ఎందుకంటే ఇది మోర్ సిమిలర్ లైక్ డిఎఫ్. ఇక్కడ మనకి ఎలా అయితే ఎండింగ్ పాయింట్ ఎక్స్క్లూడ్, ఐలాక్లో కూడా మనకి ఎండింగ్ ఎక్స్క్లూడ్ అనమాట. సో మనకి ఇక్కడ రో 3 కూడా కావాలి అంటే ఇక్కడ మనం 3 అని ఇవ్వాలి. సో ఇక్కడ 1, 2, 3 రోస్ డిస్ప్లే అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఏంటి కావాలి? నేమ్, ఏజ్, డిపార్ట్మెంట్. నేమ్ ఇండెక్స్ ఏంటి? మన నేమ్ ఇండెక్స్ 0, ఇది 0, ఇది 1. సో 1, 2 and 3 మనకి 3 కావాలి కాబట్టి మనం ఇక్కడ 4 ఇవ్వాలి. సో ఇక్కడ కామా 1:4. దట్స్ ఇట్. నేమ్, ఏజ్, డిపార్ట్మెంట్. సేమ్ డేటా మనం ప్రింట్ చేసాం కదా యూజింగ్ ఐలాక్. సో ఇది లాక్, ఐలాక్ అండ్ ఇది నార్మల్ డేటా ఫ్రేమ్లో మనం స్లైసింగ్ చేయడం. ఈ మూడిటికి డిఫరెన్స్ తెలిసింది కదా. సో నార్మల్ బేసిక్ స్లైసింగ్ చేయాలి అనుకుంటే లైక్ ఓన్లీ రో డేటాని మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం సింపుల్గా డిఎఫ్ యూజ్ చేసి మనం స్లైసింగ్ చేయొచ్చు. లేదు మనకి లేబుల్డ్ బేస్డ్ యాక్సెస్ కావాలి, లేబుల్డ్ బేస్డ్ స్లైసింగ్ చేయాలనుకుంటే మనం లాక్ యూజ్ చేయొచ్చు. అండ్ దట్ టు కాలమ్స్ని కూడా మీరు స్లైసింగ్ చేయాలి ఆర్ కాలమ్స్ని యాక్సెస్ చేసుకోవాలి, బోత్ రోస్ అండ్ కాలమ్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బోత్ ఆర్ ఇంక్లూజివ్. ఇన్ని మీకు రిక్వైర్మెంట్స్ ఉంటే మనం లాక్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఐలాక్, బేస్డ్ ఆన్ ఇండెక్స్ స్లైసింగ్ చేయాలి. అండ్ దట్ టు రోస్ అండ్ కాలమ్స్ రెండు కావాలి అనుకుంటే ఐలాక్ వెళ్ళిపోవచ్చు. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. క్లియర్గా అర్థమైంది కదా ఎలా స్లైసింగ్ చేయాలా అనేది. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ కండిషన్ ఎలా మనం డేటా ఫ్రేమ్ని ఫిల్టర్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఒక సింగిల్ కండిషన్ యూజ్ చేసి ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం. లెట్స్ ఫస్ట్ ప్రింట్ డేటా ఫ్రేమ్. ఇది మన డేటా ఫ్రేమ్ కదా. సో ఫిల్టరింగ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ శాలరీ కాలం ఉందనుకోండి, హూస్ శాలరీ ఈజ్ అబోవ్ 50,000 ఆర్ 60,000, ఓన్లీ ఆ రోజుని మనకి ఫిల్టర్ అవుట్ చేయొచ్చు ఆర్ చేయాలి అనుకుంటే అలాంటి టైంలో మనం కండిషన్స్ అప్లై చేయొచ్చు. ఆర్ హూజ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 30 ఆర్ లెస్ దెన్ 30, =30, అలా మనం కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడే డిఎఫ్ స్క్వేర్ బ్రేసెస్లో మళ్ళీ డిఎఫ్ ఆఫ్ ఏదైతే కాలం ఫిల్టర్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్ ఇవ్వండి. డిఎఫ్ ఆఫ్ శాలరీ, ఇక్కడ నేను శాలరీ హూజ్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 60,000. సో ఇక్కడ నేను శాలరీ అబోవ్ 60,000 ఉన్న రోజుని నేను ఫిల్టర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 60,000 ఇద్దాం. దట్స్ ఇట్. ఏవైతే శాలరీ 60,000 అబోవ్ ఉన్నాయో మనకి ఆ రోజే ఫిల్టర్ అవుట్ అయ్యి మనకి అవుట్పుట్ వచ్చిందన్నమాట. సో ఇలా మనం బేస్డ్ ఆన్ కండిషన్స్ డేటా ఫ్రేమ్ని ఫిల్టర్ చేయొచ్చు. ఓకే,
సో ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేసి మనం ఎలా డేటాని ఫిల్టర్ చేయాలో చూద్దాం. మల్టిపుల్ కండిషన్స్ అంటే ఫర్ సపోజ్ నాకు శాలరీ అబౌవ్ 50,000 ఉన్నవాళ్ళు అండ్ ఏజ్ అబౌవ్ 28 ఉన్నవాళ్ళు 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు నాకు కావాలి అనుకుంటే అలాంటి టైంలో మనం మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే డిఎఫ్ స్క్వేర్ బ్రేసెస్లో డిఎఫ్ ఆఫ్ ఫస్ట్ శాలరీ కదా, శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 50,000 కావాలి. అండ్ ఇక్కడ మనం ఎండ్కి ఈ సింబల్ యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు ఆర్ కావాలి అనుకుంటే అంటే ఏదో ఆ రెండిట్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా పర్వాలేదు అలా అనుకుంటే మనం ఇక్కడ ఈ ఆర్ సింబల్ ఇది ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఎండ్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎండ్ డిఎఫ్ ఆఫ్ ఇక్కడ నాకు ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 28 అండ్ ఇక్కడ మనం బ్రేసెస్ పెట్టాలి. ఓకేనా, అప్పుడే మనకి లేదంటే మనకి వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. సో శాలరీ అబౌవ్ 50,000 ఉండాలి అండ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 28 కూడా ఉండాలి. సో ఆ 2 కండిషన్ సాటిస్ఫై అయ్యి మనకి ఆ డేటా ఫ్రేమ్ ఫిల్టర్ అవుట్ అయ్యి అవుట్పుట్ వచ్చిందన్నమాట. సో ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్ యూస్ చేసుకోవాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. క్లియర్? అండ్ నెక్స్ట్ ఈజ్ ఇన్ అంటే ఒక స్పెసిఫిక్ వాల్యూస్ని మనం ఫిల్టర్ చేయాలి అనుకుంటే మనం యూజింగ్ ఈజ్ ఇన్ మనం ఫిల్టర్ చేయొచ్చు. ఎలా అంటే ప్రింట్ డిఎఫ్. సో ఇది మన డేటా ఫ్రేమ్ కదా. ఈజ్ ఇన్ ఏం చేస్తుంది అంటే ఫర్ సపోజ్ ఈ నేమ్స్లో నాకు ఓన్లీ బాబ్ అండ్ డయానా ఈ 2 నేమ్స్ ఉన్నవే నాకు రోజు ఫిల్టర్ అవుట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ నేమ్స్ మనం ఒక స్పెసిఫిక్ వాల్యూ ఇచ్చి మనం ఫిల్టర్ అవుట్ చేయాలి అనుకుంటే యూజింగ్ ఈజీ మనం సింపుల్గా చేసుకోవచ్చు. డిఎఫ్ స్క్వేర్ బ్రేసెస్ డిఎఫ్ ఆఫ్ మనం నేమ్ని కదా ఫిల్టర్ చేయాలనుకుంటున్నాము. సో నేమ్ డాట్ ఈజ్ ఇన్ అంటే నేమ్లో ఉన్న స్పెసిఫిక్ వాల్యూస్ని మనం చెక్ చేస్తున్నాం కాబట్టి డిఎఫ్ ఆఫ్ నేమ్ ఇచ్చాం. డాట్ ఈజ్ ఇన్ ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ని ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం స్క్వేర్ బ్రేసెస్ పెట్టాలి. నౌ ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి బాబ్ కామా అండ్ ఇక్కడ డయానా. అండ్ నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా మన నేమ్స్లో ఎక్కడైతే బాబ్ అండ్ డయానా ఉన్నాయో ఓన్లీ ఆ 2 రోసే మనం యాక్సెస్ అయ్యిందన్నమాట. క్లియర్? సో ఇలా మనం ఒక బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ వాల్యూస్ ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే యూజింగ్ ఈజ్ ఇన్ మనం ఈజీగా ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. క్లియర్? అండ్ నెక్స్ట్ యూజింగ్ బిట్వీన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రేంజెస్ ఉన్నాయి అనుకోండి, బిట్వీన్ ఈ రేంజ్ టు ఈ రేంజ్ అంటే ఫర్ సపోజ్ శాలరీ ఈజ్ బిట్వీన్ 60,000 అండ్ 80,000 ఉందనుకోండి, శాలరీస్ బిట్వీన్ ఆర్ ఏజ్ బిట్వీన్ అలా మనం బిట్వీన్ రేంజెస్ మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవాలనుకుంటే యూజింగ్ బిట్వీన్ మనం చేసుకోవచ్చు. క్లియర్? ఇది మన డేటా ఫ్రేమ్. డిఎఫ్ ఆఫ్ ఏజ్ డాట్ బిట్వీన్ ఇప్పుడు నాకు ఏజ్ బిట్వీన్ 25 to 30 కావాలి అనుకోండి, సింపుల్గా 25, 30. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. దట్స్ ఇట్. సో 25 అండ్ ఇక్కడ చూసారా 29 కూడా వచ్చింది. సో ఆ బిట్వీన్ రేంజ్లో మనకి ఉన్న ఏజెస్ ఆ రో అంతా ఫిల్టర్ అయ్యి మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇలా మనం సమ్ రేంజ్ వాల్యూస్ మనకి కావాలి అనుకుంటే సింపుల్గా మనం బిట్వీన్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ సమ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి కూడా మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. లైక్ యూజింగ్ కంటైన్స్, స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్. సో ఫస్ట్ మనం కంటైన్స్ చూద్దాం. అంటే ఫర్ సపోజ్ మనం నేమ్ని ఫిల్టర్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఆ నేమ్లో ఫర్ సపోజ్ బజ్ అని ఇచ్చామనుకోండి, బజ్ అని ఆ నేమ్లో ఎక్కడున్నా కూడా లైక్ ఇట్ వర్క్స్ లైక్ ఏ సబ్ స్ట్రింగ్. సో ఎక్కడున్నా కూడా మనకు ఆ డేటా అంతా ఫిల్టర్ అవుట్ చేస్తుంది. ఫర్ సపోజ్ డిఎఫ్ ఆఫ్ నేమ్ డాట్ ఎస్టీఆర్ ఇవ్వాలి డాట్ కంటైన్స్. సో ఇక్కడ కంటైన్స్ ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ చార్లీలో ఎల్ఐ ఉంది అండ్ ఇక్కడ ఎల్ఐఎస్లో ఎల్ఐ ఉంది కదా. సో లెట్స్ టెస్ట్ దిస్. ఎల్ఐ అని ఇచ్చాను కదా, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా ఎల్ఐఎస్లో ఎల్ఐ ఉంది అండ్ చార్లీలో ఎల్ఐ ఉంది కాబట్టి మనకి ఆ 2 రోస్ మనకి ఫిల్టర్ అవుట్ అయ్యి వచ్చిందన్నమాట. సో ఇది కంటైన్స్ కోసం. క్లియర్గా అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ స్టార్ట్స్ విత్. మనం ఇక్కడ ఏదైతే వర్డ్ ఇస్తామో ఆర్ ఏదైతే లెటర్ ఇస్తామో బేస్డ్ ఆన్ దట్ అది స్టార్ట్స్ విత్ ఆ లెటర్తో స్టార్ట్ అయితే మనకి ఆ డేటా అంతా ఫిల్టర్ అవుట్ అవుతుంది. సేమ్ లైక్ ఎండ్స్ విత్ కూడా మనం ఇచ్చిన అక్కడ స్ట్రింగ్ బట్టి ఆర్ క్యారెక్టర్ బట్టి అది ఎండ్ అయితే మనకి ఆ రో అంతా మనకి ఫిల్టర్ అవుట్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ స్టార్ట్స్ విత్ చూద్దాం. ఇదే కాపీ చేసి పెట్టుకుందాం సింపుల్గా. ఇట్స్ కాపీ దిస్ స్టార్ట్స్ విత్. ఐ థింక్ మనకి ఇక్కడ ఏమీ లేవు కాబట్టి మల్టిపుల్ ఫర్ సపోజ్ సి అని ఇద్దాం.
మనకి నేమ్లో సితో స్టార్ట్ అయ్యే నేమ్ ఏంటి, ఓన్లీ చార్లీ ఉంది కాబట్టి చార్లీ అని వచ్చింది. అదే ఎండ్స్ విత్ అనుకోండి, ఎండ్స్ విత్ ఫర్ సపోజ్ ఈ అని ఇద్దాం, ఈ. సో మనకి ఎన్ఏఎస్ అండ్ చార్లీ రెండు ఈతో ఎండ్ అయ్యాయి కాబట్టి ఆ రెండు ఫిల్టర్ అవుట్ అయ్యి వచ్చింది. సో ఇది కంటైన్స్, ఎండ్స్ విత్ అండ్ స్టార్ట్స్ విత్. క్లియర్గా అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వన్ యూజింగ్ లాక్. ఇందాక మనం నార్మల్గా మనం ఫిల్టర్ అవుట్ చేసాం కదా, సో యూజింగ్ లాక్ కూడా మనం కండిషన్స్ ఇచ్చి ఫిల్టర్ చేయొచ్చు. బట్ లాక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం డిఎఫ్లో ఓన్లీ రోస్నే కదా ఫిల్టర్ అవుట్ చేస్తాము. సో దీంట్లో బోత్ రోస్ అండ్ కాలమ్స్ డేటా రెండు డేటాని మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే బేస్డ్ ఆన్ కండిషన్స్ మనం ఈ లాక్ని యూజ్ చేయొచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. డిఎఫ్ డాట్ లాక్ ఆఫ్ డిఎఫ్ ఆఫ్ ఫస్ట్ శాలరీని ఫిల్టర్ అవుట్ చేద్దాం. శాలరీ హూస్ శాలరీ ఈజ్ అబౌవ్ 50,000. సో ఇక్కడ మనం సింగిల్ కండిషన్స్ కూడా ఇచ్చి నార్మల్గా ఇందాక ఎలా చేసామో అలా కూడా ఇవ్వచ్చు, లైక్ మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. అన్నీ కూడా ఇందాక మనం పైన ఎలా అప్లై చేసామో సో అన్నీ కూడా ఇందులో చేయొచ్చు. బట్ దీంట్లో ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ ఏంటంటే మనం ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చింది కదా, సో ఇలా శాలరీ ఫిల్టర్ అవుట్ చేసినప్పుడు మనకి ఈ అవుట్పుట్ వచ్చింది కదా, సో దీంట్లో మనం ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్స్ మళ్ళీ ఫిల్టర్ చేయాలి అనుకుంటే యూజింగ్ లాక్ మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనకి డేటా వచ్చింది కదా, సో ఇక్కడ కామా పెట్టి ఫర్ సపోజ్ నాకు ఈ డేటాలో ఓన్లీ ఎంప్లాయీ ఐడి నేమే కావాలి అనుకోండి. సింపుల్గా మనం ఇక్కడ ఆ 2 నేమ్స్ని మనం మెన్షన్ చేయడమే. ఇవి కాలమ్ నేమ్స్ అన్నమాట. కామా నేమ్ చూసారా, ఓన్లీ ఎంప్లాయీ ఐడి నేమ్ అని వచ్చింది. ఇక్కడ మనం కాలమ్ డేటాని కూడా ఫిల్టర్ అవుట్ చేసాం. లాక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే బోత్ రో అండ్ కాలమ్ డేటాని మనం ఫిల్టర్ చేయొచ్చు అన్నమాట. క్లియర్. అక్కడ మనం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం ఏది యూజ్ చేయాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి. అర్థమైందా. అండ్ ఫైనలీ క్వరీ కోసం. సో ఇది కూడా సేమ్, ఇక్కడ మనం కండిషన్స్ ఇవ్వచ్చు క్వరీలో. బట్ ఏంటి అంటే మీకు ఎక్కువగా ఎస్క్యూఎల్ ఫెమిలైర్ ఉంటే అప్పుడు మీకు ఇది యూజ్ చేయడం ఈజీ అవుతుంది అన్నమాట. దట్స్ ఇట్. దీనివల్ల ఎక్కువగా అడ్వాంటేజ్ లేదు, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కండిషన్. అండ్ దీనివల్ల వన్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ సపోజ్ మన కాలమ్ నేమ్స్ అనేవి లైక్ ఇలా స్పేసెస్ ఉన్నా, లైక్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా, అప్పుడు మనం ప్రతి కాలమ్ నేమ్కి మనం ఇక్కడ ఇలా ఇస్తాం కదా, సో ఈ క్వరీలో మనం అలా ఇవ్వనవసరం అనమాట. సింపుల్గా మనం రాసివచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. డిఎఫ్ డాట్ క్వరీ ఆఫ్ ఫస్ట్ మనం ఇక్కడ కోడ్స్ పెడతాం. ఈ కోడ్స్లో మనం నార్మల్గా రాసివచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ శాలరీ గ్రేటర్ దాన్ 60,000. దట్స్ ఇట్. సో సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. లైక్ ఎక్కువగా బ్రేసెస్ అవన్నీ పెట్టుకుంటే సింపుల్గా రాయాలి. ఎస్క్యూఎల్ క్వరీస్ మీకు బాగా అలవాటు ఉంటే అప్పుడు మీరు క్వరీ కండిషన్ యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఏదైనా లార్జ్ డేటా సెట్స్ మీరు ఏదైనా కండిషన్ అప్లై చేసి ఫిల్టర్ అవుట్ చేయాలి అనుకుంటే ఈ క్వరీ అనేది కొంచెం స్లోగా ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫర్ సపోజ్ అండ్ ఏజ్ గ్రేటర్ దాన్ 29 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 29. ఓకే. సో ఇలా మనం ఈజీగా సింపుల్గా మనం క్వరీ రాయాలి అనుకుంటే, కండిషన్ రాయాలి అనుకుంటే ఈ క్వరీ యూజ్ చేయొచ్చు. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇది క్వరీ కోసం. అండ్ మీకు కండిషన్స్ ఎలా అప్లై చేసి ఎలా ఫిల్టర్ అవుట్ చేయాలో కూడా క్లియర్గా అర్థమైంది కదా. సో ఇది బేసిక్గా ఇండెక్సింగ్ అండ్ సెలెక్టింగ్ డేటా కోసం. అండ్ ఇప్పుడు మనం కొన్ని యూజ్ కేసెస్ సాల్వ్ చేద్దాం. ఓకే. దీనికోసం నేను ఆల్రెడీ సేల్స్ data.csv అనే ఒక ఫైల్ తీసుకున్నాను. సో దాంట్లో డేటాని యూజ్ చేసి ఈ యూజ్ కేసెస్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నేను సేల్స్ డేటా CSV ఫైల్ ఓపెన్ చేస్తాను. సో ఇది నా సేల్స్ డేటా CSV ఫైల్. దీంట్లో కొన్ని సేల్స్ డీటెయిల్స్ ఉన్నాయి, లైక్ ఇన్వాయిస్ ఐడి, బ్రాండ్, స్టేట్, టోటల్ పేమెంట్. సో ఇలా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ డేటాని యూజ్ చేసి మనం యూజ్ కేసెస్ని సాల్వ్ చేద్దాం. ఓకే. ఒకవేళ మీకు ఈ ఫైల్ కావాలి అంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, CSV ఫైల్లో ఉన్న డేటాని డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకోవాలి, రైట్. సో df1 అని ఒక వేరియబుల్ తీసుకుందాం. pd డాట్ రీడ్ CSV ఫైల్ని మనం ఎలా రీడ్ చేస్తాం, read_CSV. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. మన ఫైల్ నేమ్ ఏంటి, సేల్స్ data.csv. ఒకవేళ మీ ఫైల్ అనేది వేరే లొకేషన్లో ఉంటే కంప్లీట్ పాత్ మెన్షన్ చేయండి. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. ఇట్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ బ్రింగ్ దిస్ df1. దట్స్ ఇట్. మన ఫైల్లో ఉన్న డేటా అంతటిని మనం డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసేసాం. ఫైల్. ఇప్పుడు మనం యూస్ కేస్ చూద్దాం. బిఫోర్ దట్ ఈ వీడియోని పాస్ చేసి ఈ యూస్ కేస్ని మీ ఓన్గా సాల్వ్ చేయండి. ఓకేనా. ఒకవేళ మీరు సాల్వ్ చేసేస్తే సో పైన చెప్పిందంతా మీకు క్లియర్గా అర్థమైనట్టు. ఓకేనా.
అండ్ అది కూడా మీకు ఆన్సర్ వచ్చిందో లేదో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ మన ఫస్ట్ యూస్ కేస్ ఏంటి? సెలెక్ట్ రోస్ వేర్ ద కస్టమర్ ఈజ్ ఎ నాన్ నెంబర్ అండ్ ద టోటల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 100 అండ్ ద పేమెంట్ మెథడ్ ఈజ్ డెబిట్. అంటే కస్టమర్ నాన్ నెంబర్ అయి ఉండాలి అండ్ టోటల్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 100 అయి ఉండాలి అండ్ ద పేమెంట్ మెథడ్ ఈజ్ డెబిట్ అయి ఉండాలి. సో ఈ 3 సినారీస్ ఓకే అయితేనే మనకి ఆ రోస్ని ఫిల్టర్ చేయమని చెప్తున్నమాట. ఓకే, లెట్స్ డూ ఇట్. DF1 ఆఫ్, ఇక్కడ బ్రేసెస్ పెట్టండి. DF1 స్క్వేర్ బ్రేసెస్లో ఫస్ట్ కండిషన్ ఏంటి? కస్టమర్ అనేది నాన్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ మనం కస్టమర్ కాలం నేమ్ ఏంటి? కస్టమర్ టైప్ కదా, సో సేమ్ కాలం నేమ్స్ మనం ఇవ్వాలి. ఓకేనా? కస్టమర్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, కస్టమర్ టైప్ ఏమై ఉండాలి? నాన్ నెంబర్. సో కస్టమర్ టైప్ ఈజ్ డబల్ ఈక్వల్స్ టు నాన్ నెంబర్. అండ్ ఇక్కడ మనం అండ్ యూజ్ చేయాలి, ఎందుకంటే 3 సినారియోస్ మనకి ఓకే అవ్వాలి కాబట్టి. ఓకే, అండ్ సెకండ్ సినారియో ఏంటి? టోటల్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 100 అయి ఉండాలి. సో DF1 ఆఫ్ టోటల్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 100. దీన్ని కూడా బ్రాకెట్లో పెట్టుకుందాం. దెన్ మళ్ళీ అగైన్ అండ్ థర్డ్ సినారియో ఏంటి? పేమెంట్ మెథడ్ అనేది డెబిట్ అయి ఉండాలి. ఓకే, పేమెంట్ మెథడ్ ఈజ్ డెబిట్. మళ్ళీ బ్రాకెట్లో పెట్టుకొని DF1 ఆఫ్ పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు డెబిట్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా, కరెక్ట్గా వచ్చింది కదా. మన కస్టమర్ టైప్ అనేది నాన్ నెంబర్ అయి ఉంది అండ్ మన టోటల్ వచ్చేసరికి 100 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 100 కాబట్టి 100 ఓకే అవుతుంది అండ్ అబోవ్ 100 కాబట్టి 120 కూడా మనకి రిట్రీవ్ అయింది అండ్ పేమెంట్ మెథడ్ అనేది డెబిట్. సో ఈ 3 సినారియోస్ ఓకే అయినా మన రోస్ ఏమి ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి మనకి ఆ 2 అనే ఫిల్టర్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చింది. క్లియర్? ఫస్ట్ యూస్ కేస్ క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు సెకండ్ యూస్ కేస్ చూద్దాం. మన సెకండ్ యూస్ కేస్ ఏంటి? సెలెక్ట్ రోస్ ఫ్రమ్ పొజిషన్స్ 2 to 4 బట్ ఓన్లీ షో ఇన్వాయిస్ ఐడి, ప్రొడక్ట్ లైన్ అండ్ టోటల్. ఓకే, అంటే ఇక్కడ మీకు అర్థమైందా? మన ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ రెండింటిని మనం ఫిల్టర్ అవుట్ చేయాలి. సో రోస్ అండ్ కాలమ్స్ రెండింటిని ఫిల్టర్ అవుట్ చేయాలంటే మనం ఏది యూస్ చేయొచ్చు? లాక్ యూస్ చేయొచ్చు, ఐ లాక్ యూస్ చేయొచ్చు. బట్ దీనికి మనం లాక్ యూస్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ కాలమ్స్ అనేవి నేమ్స్ ఉన్నాయి కదా. సో మనం నేమ్స్ అంటే లేబుల్స్ ఇవ్వాలి అనుకుంటే మనం లాక్ యూస్ చేయొచ్చు కదా. ఒకవేళ మీరు పొజిషన్స్ ఓన్లీ పొజిషన్స్తోనే మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే సింపుల్గా ఐ లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం డేటా ఫ్రేమ్ మళ్ళీ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ DF1. సో ఇది మన డేటా ఫ్రేమ్ కదా. ఫస్ట్ ఏంటి? సెలెక్ట్ రోస్ ఫ్రమ్ పొజిషన్స్ 2 to 4, రైట్? సో DF1 డాట్ లాక్. ఇక్కడ లాక్ ఓన్లీ లేబుల్సే తీసుకుంటుంది కదా. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇండెక్స్లో మనం ఇక్కడ ఏ ఇండెక్స్ ఇవ్వలేదు ఈ డేటా ఫ్రేమ్కి, రైట్? మన ఫైల్లో ఇండెక్స్ లేదు కాబట్టి ఇంటిజర్ వాల్యూస్ తీసుకుంది. సో ఈ ఇంటిజర్ వాల్యూస్ని అది లేబుల్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట యూజింగ్ లాక్. ఒకవేళ అక్కడ మనకి రో 1, రో 2, రో 3 అలా ఉంటే మనం ఆ నేమ్స్ యూజ్ చేయాలి. అక్కడ 0, 1, 2, 3 ఉన్నాయి కాబట్టి మనం అది యూజ్ చేస్తే మనకి ఎర్రర్ రాదు. సో అది లేబుల్ లాగా తీసుకుంటుంది, నాట్ యాజ్ ఎ పొజిషన్స్. అర్థమైందా? సో ఇప్పుడు DF1 డాట్ లాక్ ఆఫ్ 2:4. ఫస్ట్ 2:4 ప్రింట్ చేసి ఏమొస్తుందో చూద్దాం. 2, 3, 4 3 వచ్చాయి, ఎందుకంటే లాక్లో మనకి ఎక్స్క్లూడ్ ఉండదు కదా. సో మనం ఏది ఇస్తే 2 ఇంక్లూడ్, ఎండింగ్ అండ్ స్టార్టింగ్ పొజిషన్ 2 కూడా ఇంక్లూడ్ కాబట్టి మనం 2:4 ఇచ్చేస్తే 2, 3, 4 ఆ 3 రోస్ మనకి వచ్చేసాయి, రైట్? సో ఇప్పుడు మనకి ఇంకా ఏం కావాలి? కోమా, ఓన్లీ ఇన్వాయిస్ ఐడి, ప్రొడక్ట్ లైన్ అండ్ టోటల్, ఓన్లీ ఈ 3 కాలమ్సే కావాలి కాబట్టి సింపుల్గా ఆ కాలమ్ నేమ్స్ని పక్కన బ్రేసెస్ పెట్టేసి ఇచ్చేయడమే. ఇన్వాయిస్ ఐడి, దీనికి మనం కోడ్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఇన్వాయిస్ ఐడి, కామా, అండ్ నెక్స్ట్ వన్ ఏం కావాలి మనకి? ప్రొడక్ట్ లైన్ అండ్ నెక్స్ట్ వన్ టోటల్. సో ఈ 3 కాలమ్స్ మనకి కావాలి కదా. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా, 2, 3, 4 రోస్ వచ్చేసాయి అండ్ దాంట్లో మనకి ఓన్లీ ఇన్వాయిస్ ఐడి, ప్రొడక్ట్ లైన్, టోటల్ కావాలి కాబట్టి ఆ 3ని మనం ఫిల్టర్ అవుట్ చేసాం. క్లియర్? సెకండ్ యూస్ కేస్ కూడా క్లియర్గా అర్థమైంది కదా. ఫైనలీ లాస్ట్ యూస్ కేస్ చూసిద్దాం. సో ఇది సింపుల్ యూస్ కేస్. లెట్స్ అగైన్ ప్రింట్ ఆర్ డేటా ఫ్రేమ్. ఇది మన డేటా ఫ్రేమ్. లాస్ట్ యూస్ కేస్ ఏంటి? సెలెక్ట్ రోస్ వేర్ ద ప్రొడక్ట్ లైన్ కంటైన్స్ ద వర్డ్ హెల్త్. దట్స్ ఇట్. సో మన ఈ ప్రొడక్ట్ లైన్ ఉంది కదా, సో దీంట్లో ఎక్కడైతే హెల్త్ అని ఉందో అక్కడ ఆ రోస్ మనకి ఫిల్టర్ చేయమని చెప్తుంది. ఓకే, సింపుల్గా మనం ఇక్కడ స్ట్రింగ్ యూస్ చేయొచ్చు, స్ట్రింగ్ డాట్ కంటైన్స్ అని యూస్ చేయొచ్చు కదా. సో DF1
ఆఫ్ df1 ఆఫ్ హెల్త్ ప్రొడక్ట్ లైన్ df1 ఆఫ్ ప్రొడక్ట్ లైన్. సో దాంట్లోనే కదా మనకి చెక్ చేయాలి. ఇక్కడ డాట్ str అని ఇవ్వాలి, డాట్ కంటెంట్స్, ఇంతే కదా దాని సింటాక్స్. ఆఫ్ ఇక్కడ మనం ఏ వర్డ్ ఇవ్వాలి, హెల్త్ వర్డ్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. ఇక్కడ మన ప్రొడక్ట్ లైన్లో ఎక్కడైతే హెల్త్ ఉందో ఓన్లీ ఆ 2 rows మనకి ఫిల్టర్ అయ్యి వచ్చేసింది. సో ఇది మన థర్డ్ యూస్ కేస్. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డేటా ఫ్రేమ్ ఆపరేషన్స్తో చూద్దాం. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్, టేక్ కేర్.